హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మేము ఎక్కడ వెళ్తున్నామంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పీర్ల పండుగ, కుంట్ల పీర్లు అని జరుగుతాయండి. ఆ పీర్ల పండగకి వెళ్తున్నాము. చాలామందికి తెలియదండి ఆ పీర్లు, కుంట్ల పీర్లు అంటే ఏం పీర్లు, అవి ఎప్పుడు కూర్చోబెడతారు, అట్లా ఇట్లా అంటారు. పీర్లు పండగ స్టార్ట్ అయినప్పుడు కూర్చోబెట్టి కుంట్ల పీర్లు అని చెప్పేసి అలా జరుగుతాయని నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు. కాకపోతే మా ఊర్లో నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అవుతున్నాయి కాబట్టి మా అమ్మ మరీ చాలా రోజులు అవుతుంది పిల్లల్ని చూడక రా అంటే వెళ్ళాను. మేము ఇక్కడ 6కి అట్లా స్టార్ట్ అయినాము. అక్కడికి 7:30 లోపు వెళ్ళామండి. మేము పోయే వరకు పీర్లు వచ్చేసినాయి. ఈవినింగ్ టైంలో వస్తాయండి పీర్లు. మా అమ్మ నన్ను నీళ్ళు పోయి అని చెప్తే నేను పోసానండి. పోసి మొక్కిన. మా ఊర్లో 2 పీర్లు ఉంటాయండి. ఒకటి ఇటువైపు తిరుగుతుంది, ఇంకొకటి అటువైపు తిరుగుతుంది. ఇలా పీర్లకు మొక్కుకున్నామండి. మాకందరికి ఇలా కళ్ళ దగ్గర బొట్టు పెడతారు కదండి, అలా పెట్టిండు ఆయన. ఇది అయిపోయిన తర్వాత ఇంకో దర్గా ఉంటుందండి, అక్కడ పీరు ఉంటుంది. ఇది అక్కడికి వెళ్ళి దాన్ని లేపుతుందంట. ఇట్లా ఏమంటారు, కలుసుకుంటాయి అంటారు. అలా కలుసుకున్న తర్వాత అది పీరు లెగుస్తుందంట. అలా జాతర అవుతుందండి మా ఊర్లో. అందుకే మా మమ్మీ కాల్ చేస్తే మేము వెళ్ళినాము. ఇలా జాతర అవుతుంది, గాజులు వస్తాయి, చాలా బొమ్మలు బాగా అవుతుందండి. మా వాడికి వచ్చేసి ఒక బ్యాట్ బాల్ తీసుకున్నాము. ఎక్కువగా ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి ఒకటి స్కెచెస్, కంబాక్స్ అలాంటిది తీసుకున్నామండి. మేమందరం కలిసి జాతరలో అది పీర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అదే దర్గా. ఇక్కడ ఇంకో పీరు ఉంది కదా, ఇది చూడండి. దీన్ని ఆ పీరు వచ్చి లేపుతుందంట. కలుసుకున్న తర్వాత లెగుస్తాయి అంట అండి. మేము ఎక్కువసేపు ఉండలేదు. అది అలా మా చిన్నోడికి అలా దాన్ని ఇదేమని దట్టి కప్పుతున్నాడు, మీదేమైనా ఉంటే వెళ్ళిపోతాయి అని చెప్పేసి.